గురించి వివరించడానికి నా స్నేహితులు కళాంతిక మరియు శివలిని ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదని అర్థం. యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయం సంయుక్తం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ఉగాది గారు మీకు తెలుసా దోస్తులు? ఈ ఉగాది పండుగ రోజున తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో ఉండే ప్రతి గుమ్మానికి మామిడాకులతో పచ్చడి తోరణాలు కట్టుకుని అలంకరించుకుంటాము. ధన్యవాదాలు. నా స్నేహితులిద్దరికి మరొకసారి గట్టిగా చెప్పట్లు. స్వాగతం. కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట, ఇటు మామిడి కాత ఒకరితో మోసుకు వచ్చే ఉగాది వెంట, ఏ చిరువేపలేల పూత తన వెంట తీసుకువచ్చే ఉగాది వెంట, మా సొంత ఋతువులవన్నీ దోషిత నింపుకు వచ్చే ఉగాది వెంట, పచ్చడి అందించే ఈ ఉగాది నేడే అమృతాన్ని నివేదించేసే. చిరుగలు చిరుకారం తీపిలాగా, చిరు చేదు చిరు ఉప్పు పులుపు కలుపుగా మన బతుకుల ఆనందం దుఃఖం చిరుగలు చిరుకారం తీపిలాగా, చిరు చేదు చిరు ఉప్పు. షట్ అనగా 6 రుచులు. 6 రుచులతో పచ్చడి తయారు చేసుకుంటాం. ముందుగా ఒక కొత్త కుండ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పొట్లతో అలంకరించి కంకణం కట్టుకుంటారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేతికి కంకణం కట్టుకుంటారు. కారం రుచిని తెలిపే కారాలు, వగరు రుచిని తెలిపే మామిడి పిందె ముక్కలను కుండలో వేసి కలగలపాలి. అలా కలగలపడం వలన 6 రుచులు మాత్రం ఏంటో మీకు తెలుసా? వినండి, నేను చెప్తాను. ఈ సంవత్సరం అంతా ఎదురయ్యే కష్ట సుఖాన్ని సమానంగా అనగా కష్టం, సుఖం, బాధ, కోపం, సహనం, ఓర్పు ఈ అన్నిటిని కలగలిపి స్వీకరించడం. ఓర్పు జీవించడం ఇదే కదా మన చక్కని జీవితంకి ఆదర్శనామే. మన దేశం మన సంస్కృతికి పుట్టిల్లు. ప్రతి రాష్ట్రం తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సరాన్ని వివిధ పేర్లతో మరియు తిథులతో జరుపుకుంటారు. తిథులు అంటారు కదా, అసలు ఆ తిథులు అంటే ఏంటి? చంద్ర కాలమానం ప్రకారం తిథులను నిర్ణయించారు. మనకు తిథులు సంవత్సరాలలో 6 నిమిషాలలో కాదు, 1/2 నిమిషంలో చెప్పగలం. అవునా? అయితే సరే, మరి చూద్దాం. ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజుత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యుగ దాత ఈశ్వర బహుధార్య ప్రమాది విక్రమ వృష చిత్రకాల స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వవిత్తు సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి హే విలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృత్ శోభకృత్ క్రోధి విశ్వవసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృత్ పరిదావి ప్రమాదీచ ఆనంద రాక్షస నర పింగళ కాలవిపి సిద్ధాంతి రౌద్రి దుర్మతి దుందువి రుద్రోద్ధారి రక్తాక్షి క్రోధన అక్షయ. అద్భుతం, అమోఘం. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ప్రతి పండుగ 10 గంటలు పోగొడుతుందని మన పెద్దలు అన్నారు. మనం పండుగలను జరుపుకోవడం వలన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు భద్రంగా అందించిన వారిని అవుతాము. అందరం పండుగలను జరుపుకున్నాం, భావితరాలకు అంకితం చేద్దాం. ధన్యవాదాలు.
ముందస్తు విశ్వావస సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరిగింది. పచ్చడి చాలా చక్కగా తయారు చేశారు. విద్యార్థులందరూ కూడా తెలుగు తను ఉట్టిపడేట్టుగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రభావితం చేస్తూ నేటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి ఉపాధ్యాయుని మొదలుగా అభినందిస్తూ వారికి సహకరించినటువంటి సహచర బృందాన్ని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వహణని సమర్థవంతంగా నిర్వహించినటువంటి విద్యార్థుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తితో నిర్వహిస్తున్నటువంటి చిన్నారులందరినీ కూడా అభినందిస్తూ మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నతో గుర్తించండి, ఆలోచించండి ఏ పండుగ బాగుంది, ఏ పండుగ మనం జరుపుకోవాలి, ఏ పండుగను ఎలా జరుపుకోవాలి, ఆ జరుపుకోవడం వల్ల మనకు వచ్చే విశిష్టత ఏంటి అనే విషయం మనం తెలుసుకున్నట్టయితే మన భావి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈరోజు చూడండి, ఎండలు మెండుగా అయిపోయాయి. ఒకప్పుడు ఈ కాలం చాలా చక్కగా ఉండేది. ఎప్పుడు మే వచ్చిందంటే ఏప్రిల్ మే వచ్చిందంటే ఎండలు ఉండేవి. కానీ ఇప్పుడు మన ఫిబ్రవరి నుంచి ఎండలు స్టార్ట్ అయిపోయాయి. కారణం ఏంటి? మన పశు సంపద లేదు, వృక్ష సంపద తగ్గిపోతుంది. రోజు రోజుకి మన అలవాట్లు మారిపోతున్నాయి, మనం జీవించే విధానం మారిపోతుంది. దీనివల్ల మనకు మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. వాటన్నింటి నుంచి మనం అవగాహన పెంచుకోవడం కోసమే ఇలాంటి తెలుగు పండుగలు మనం తీసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఉపాధ్యాయులు మీరు కూడా ప్రతిక్షణం వీటిని మాట్లాడుతూ ఉంటే పిల్లల్లో వాటి వల్ల ఆసక్తులు ఏర్పడుతూ ఉంటాయి. రేపు భావితరాలు చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎంత త్వరగా తరాలు